ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల దుస్తులు, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. బడిబాట కార్యక్రమాన్ని ముగించుకొని నిన్నటి నుంచి బళ్ళు తిరిగి ప్రారంభమవుతున్న క్రమంలో మా ఊరు మా బడి అనే నినాదంతోటి ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని చెప్పేటటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా పట్టణాల్లో, కాలనీల్లో, గ్రామాల్లో కూడా పిల్లల తల్లిదండ్రులను కలుస్తూ కౌన్సిలింగ్ చేస్తూ ధీటుగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తాం. ఈ ప్రభుత్వ విద్యా విధానంలో కూడా అనేక మార్పులు వచ్చినాయని చెప్పినటువంటి ఆలోచనను, మాటను పిల్లల తల్లిదండ్రులకు చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత విద్యాశాఖను కూడా వారి దగ్గరే పెట్టుకొని విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పని ఒకవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ, పాతగా ఉన్నటువంటి ఐటీల స్థానంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అనేది పేరు మార్పుతోటి ఒక్కొక్క ఐటీని మళ్ళీ ఏటీసీగా మార్చే క్రమంలో 42 కోట్ల రూపాయలతోటి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో పేద పిల్లలు చదువుతున్న వారికి నాణ్యమైన విద్యను అందివ్వడమే కాకుండా నాణ్యమైన భోజనం అందివ్వడానికి డైట్ ఛార్జీలు 40% పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచి ఈరోజు కార్పొరేట్లో చదివేటువంటి పిల్లలే కాదు, మా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద పిల్లలు కూడా 10/10 సాధించారని చెప్పని రవీంద్ర భారతిలో ఆ పిల్లలకు సన్మానం చేస్తూ అని చెప్పి ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందాలు కూడా నా వైపు నుంచి తెలియజేస్తూ చిన్నారులలో అంటే మట్టిలో మాణిక్యాలంటారు. ఏ వయసులో ఉండేటువంటి సందర్భంలో వారికి ఒకరు క్రీడా రంగంలో ఒకరు సైంటిస్ట్ కావాలనుకుంటారు, ఒకరు కలెక్టర్ కావాలనుకుంటారు, ఒకరు ఐపీఎస్ కావాలనుకుంటారు, ఒకరు క్రీడా రంగంలో ముందుకు పోయే సందర్భంలో, కళారంగంలో ముందుకు పోయేటువంటి సందర్భంలో అలాంటిలో వారిలో ఉన్న సృజనాత్మకను ఈ వయసులో మీరు గుర్తించి ఆ పిల్లలను ఆయా రంగంలో ముందుకు పోయే విధంగా మీ చొరవను, మీ యొక్క ఆలోచన ధోరణి వారికి ఇచ్చి ముందుకు తీసుకున్నట్లయితే ఆ పిల్లలకు మీరు ఎంతో సేవాభావం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ కోణంలో కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో పేదలకు మరింత మెరుగైనటువంటి విద్యా విధానాన్ని తీసుకురావడంలో, నూతన విద్యా విధానాన్ని అవలంబించే కార్యక్రమంలో మీరు చెప్పిన సూచనలు, సలహాలు మనం ఈ స్కూల్స్ ఈ ప్రభుత్వం రాగానే ఎవరు అడగకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కింద అనేక వందల కోట్లు వెచ్చించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని స్కూళ్ళల్లో కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి ఏర్పాటు కరెంటు బిల్లు కూడా మాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అప్పుడే గణేష్ మండపాలు కూడా వచ్చిన సందర్భంలో వాటి కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నప్పుడు స్కూళ్ళల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పండి. ఎందుకంటే పేదలకు గృహజ్యోతిలో 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నప్పుడు ఎందుకు మన ప్రభుత్వ స్కూళ్ళకు ఇవ్వకూడదని చెప్పండి రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఆలోచన చేసి విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్న క్రమంలో, ఎందుకంటే రేపు కంప్యూటరీకరణ లేకపోతే ఇతరత్ర ప్రతి స్కూల్స్ కూడా ఆధునీకరించే సందర్భంలో నూతన టెక్నాలజీతో విద్యా విధానం అవలంబించిన సందర్భంలో కరెంటు కూడా ముఖ్యం. కాబట్టి ఆ కరెంటు కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఈ విధంగా పేద విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే ఈరోజు నిన్నటి రోజు చందుర్తి మండలంలో బడిబాట కార్యక్రమం పూర్తయి బళ్ళు తెలుసుకునే క్రమంలో వెళ్ళినప్పుడు